బ్యాక్ టు న్యూస్. సినిమాలు ఆడకపోవడం వల్లే పవన్ కళ్యాణ్ మళ్లీ రాజకీయాల కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు విహెచ్. సామాజిక న్యాయం కోసం మాట్లాడే పవన్ కాపు ఉద్యమానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. సగం సినిమాలు సగం రాజకీయాలు వద్దన్న విహెచ్ కాంగ్రెస్ ను తిడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సెప్టెంబర్ 2న కార్మిక సంఘాలు తలపెట్టిన బంద్ను విరమించుకోవాలని కేంద్ర మంత్రి దత్తాత్రేయ కోరారు. కార్మిక సంఘాలు కోరిన 8 డిమాండ్లలో 7ంటిని ఇప్పటికే నెరవేర్చామన్నారు. అంతకుముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కార్మిక సమస్యలపై చర్చించారు దత్తాత్రేయ. అంగన్వాడీల డిమాండ్లను నెరవేరుస్తామన్నారు ఆయన. నాన్ అగ్రికల్చర్ ఏరియాలో ఈ కనీస వేతనం అనేది గతంలో 246 రూపాయలుంటే ఇప్పుడు దాన్ని మేము 350 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే 42% నుంచి 43% వరకు ఈ పెరుగుదల ఉంది. ప్రో లేబర్ గా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఇన్ని నిర్ణయాలు తీసుకున్నాక కూడా 2వ తేదీన సెప్టెంబర్ 2న జరిగేటువంటి ఒక సభను విరమించుకోవాలని మాత్రమే నేను వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నయీం కేసులో ఇప్పటివరకు 50 మంది అరెస్ట్ అయ్యారు. వీళ్లంతా నయీం అనుచరులు, బంధువులే. గతంలో అతగాడి ఆగడాలతో పాటు భవిష్యత్తులో అతని అరాచకాలకు అరెస్టైన వ్యక్తుల నుంచి సేకరించింది సిట్ బృందం. మరోవైపు నయీంతో సంబంధాలున్న మరో 5 కీలక వ్యక్తులు పరారీలో ఉన్నారు. అజ్ఞాతంలో ఉన్న వీళ్లు పట్టుబడితే కేసు ఓ కొలిక్కొచ్చినట్టేనని సిట్ టీం భావిస్తోంది. నయీం ముఖ్య అనుచరులుగా పేరున్న శేషన్న, రామయ్య, జహంగీలతో పాటు మరో 2 కీలక వ్యక్తులున్నట్లు పోలీసులు గుర్తించారు. వీళ్లంతా నయీంకు కుడిభుజం లాంటి వాళ్లని తేలింది. ఎన్కౌంటర్ తర్వాత ఈ 5 పరారీలో ఉన్నారు. శాసన మండలిలో నయీం ఇష్యూ ప్రస్తావనకు వచ్చింది. జిల్లాల పునర్విభజనపై చర్చ జరుగుతుండగా నయీం ఎన్కౌంటర్ అంశాన్ని తీసుకొచ్చారు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. డైరీలో పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో మంత్రులు నాయిని, హరీష్ రావు ఈ అంశంపై బదులిచ్చారు. గ్యాంగ్స్టర్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అంత పెద్ద ఇన్సిడెంట్ అయింది. నయీం డైరీలో ఉన్న పేర్లు చెప్పమంటే కూడా ఈ కమిషనర్ బిల్లు పెడుతున్నారు. కానీ దాదాపు 100,000 కోట్ల రూపాయలు గత 15 సంవత్సరాల్లో కూడబెట్టుకున్న డబ్బు ఉండే కనీసం పేర్లన్నీ బయటపెట్టమంటే బిల్లు అంటే ఇప్పుడు కమిషనరేట్లు వేస్తుండ్రు. మీ ఒకటి అడిగితే ప్రజల్లో ఒకటి ఆ విషయాన్ని నాస్తుంటే దాని గురించి మాట్లాడారు. స్పీకర్ సార్, రాజగోపాల్ రెడ్డి గారు ఆయన పార్లమెంటు నేనే కొత్త సభ్యుడు అని అనుకోవట్లేదు. కొత్త సభ్యుడు అంటే తెలుగుకు మాట్లాడిండు పర్వాలేదని అర్థం చేసుకోగలుగుతాం. కానీ పార్లమెంట్ సభ్యుడిగా 5 ఏళ్లు పనిచేసిన అనుభవం కలిగినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు బిల్లు మీద చర్చ జరుగుతుంటే చట్టంలోకి పోయి చట్టం కాదని వేరే అంశంలోకి పోయి మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం రెడీగా ఉంది. అది ఇలా ఆ విషయానికి వస్తే గత ప్రభుత్వాలు పెంచి పోషించి అతన్ని అంత పెద్ద చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఇలా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. సరే, రాజగోపాల్ రెడ్డి గారు దాని మాట్లాడాలనుకుంటే ఇప్పుడు మనం ఇలా బీఎస్సీలో నిర్ణయం తీసుకున్నాం. నెక్స్ట్ సెషన్లో మీరు ఫస్ట్ ఎజెండాని అది పెట్టుకోండి. తప్పకుండా ప్రభుత్వం మాట్లాడుతుంది. మీరు అడిగిన ప్రతి సమాచారం ఇస్తాం. దానికి కారకులు ఎవరు, పెంచి పోషించింది ఎవరు, ఎవరెవరు ఉన్నారు, ఎంత ఉన్నది, ఏమున్నది అన్నీ మాట్లాడదాం అధ్యక్ష. కాకపోతే ఇప్పుడు బిల్లు మీద జరుగుతుంది కనుక దయచేసి దాని వరకు వారు లిమిట్ అయి మాట్లాడాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. వారు మాట్లాడుతూ ఈ బిల్లు పెట్టి ఇంకో దిక్కుపోవడం ఏం తెలియదు. నిజంగా జనమంతా హర్షిస్తున్నారు. తెలంగాణ మొత్తం హర్షిస్తుంది. మీకు అన్నదమ్ములకు ఎందుకో ఈ కష్టం అవుతుంది. బులెటిన్ మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.